మీకు ఫ్లైట్ 914 గురించి తెలుసా? ఇది సాధారణ విమానం కాదు. ఇది చరిత్రలోనే చోటు చేసుకున్న అత్యంత రహస్యమైన సంఘటనలో ఒకటి. 1955లో న్యూయార్క్ నుండి బయలుదేరిన ఫ్లైట్ 914 ఏ ఆనవాళ్లు లేకుండా గల్లంతైంది. అయితే ఆశ్చర్యంగా 35 సంవత్సరాల తర్వాత 1992లో వెనెజువెలా రాజధాని కారాకస్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోలర్ని సంప్రదించి ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరుతూ పైలట్ ఇలా అన్నాడు: మేము న్యూయార్క్ నుండి వస్తున్నాం, ఫ్లైట్ నంబర్ 914. ఇది విని షాక్ అయిన కంట్రోలర్స్ ల్యాండింగ్కి అనుమతి ఇచ్చారు. విమానం నేలపై దిగిన వెంటనే పైలట్ ప్రశ్నించాడు, ఇది ఏ సంవత్సరం? దానికి ట్రాఫిక్ కంట్రోలర్ 1992 అని చెప్పగానే పైలట్ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే తాను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విమానాన్ని మళ్ళీ ఎగరేశాడు. ఆ తర్వాత ఆ విమానం ఎక్కడా కనిపించలేదు. ఈ ఘటనపై కొందరి అభిప్రాయం ఫ్లైట్ 914 టైం ట్రావెల్ చేసిందని, అదే విమానం 1955లో మాయమై నేరుగా భవిష్యత్తులో 30 సంవత్సరాల ముందుకి ప్రయాణించినట్లు నమ్ముతారు. అయితే ఇది నిజమేనా లేక ఊహాకథేనా? ఇది ఇప్పటికీ ఓ అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది.